గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యెషయా గ్రంథము 43వ అధ్యాయము 13వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆ దినము మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగలవాడెవడనూ లేడు, నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు. దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నేను మిమ్మలను నా చేతిలో సంరక్షిస్తున్నాను, నా చేతిలో నుండి మిమ్మల్ని ఎవ్వడూ లాక్కోలేడు. నీవు నా చేతిలో క్షేమంగా ఉన్నావు, నీ రక్షకుడను నేనే అని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, దేవుడే మన రక్షకుడై, దేవుడే మన కాపరి అయి, దేవుడే మనల్ని సంరక్షిస్తూ ఉంటే మనం చాలా సంతోషంగా, సమాధానంగా, నిశ్చింతగా మనం బ్రతకగలం. మనకి ఈ లోకంలో ఉన్న సమస్య ఏంటంటే అభద్రతా భావం, భద్రత లేని జీవితం ప్రతిదానికి కూడా. ఇప్పుడు ఒక ఫ్యామిలీని తీసుకుంటే, పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు, స్కూల్ నుంచి వచ్చినప్పుడు తల్లిదండ్రులకి ఒక వైపున ఏదో ఒక హృదయంలో ఒక సైడు ఫియర్ ఉంటూనే ఉంటుంది, భయం. అలాగే కుటుంబంలో మన ప్రాపర్టీ ఒక చోట స్థలం కొనుక్కున్నాం అనుకో, ఆ స్థలాన్ని 4 రోజులు చూడకుండా ఉంటే ఎవడన్నా వచ్చి ఆక్యుపై చేస్తున్నాడనే భయం, మన డబ్బు ఎవడిని ఎత్తుకుపోతున్నాడనే భయం, నా ఉద్యోగంలో ఎవరి నుంచైనా ఏదన్నా ఆపద వస్తుంది, ఇబ్బంది వస్తుందనే భయం, నా వ్యాపారంలో ఎవరి ద్వారా ఏదైనా నష్టం కలుగుతుందా భయం, పరిచర్యలో భయం, అన్నిటిలోనూ కూడా అభద్రతా భావంతో మనం బ్రతుకుతున్నాం ఈ లోకంలో. ఈరోజు దేవుడిస్తున్న అష్యూరెన్స్ ఏంటంటే, నన్ను నీ దేవుడుగాను, నీ తండ్రిగాను నువ్వు చేసుకున్నప్పుడు, నువ్వు అంగీకరించినప్పుడు, నా సత్యవాక్యాన్ని విని విశ్వసించి నా బిడ్డగా మారినప్పుడు, నేను నిన్ను నా కౌగిలిలో ఉంచుకుంటా, నా చేతిలో ఉంచుకుంటా. నా చేతిలో నుండి నిన్ను బయటికి లాగగలిగే శక్తి ఎవరికీ లేదు. యేసుక్రీస్తు ప్రభు అంటారు, నేను మీ కాపరిని, మీరు నా గొర్రెలు. మిమ్మల్ని నాకిచ్చిన తండ్రి చేతిలో నుండి కానీ, నా చేతిలో నుండి కానీ ఎవడో లాక్కోలేడు. చదువుదాం అన్నమాట. ఇక్కడ డబల్ ప్రొటెక్షన్, డబల్ అష్యూరెన్స్ మనకి కనబడుతుంది. దేవుని చేతిలోనూ, యేసుక్రీస్తు ప్రభు కుమారుడైన యేసయ్య చేతిలోనూ మనం సంరక్షింపబడుతున్నమాట. యోహాను సువార్త 10వ అధ్యాయము 28, 29 వచనాలు. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడనూ వాటిని అపహరింపలేడు. ఇక్కడ వాటిని అని ఎవరి గురించి అంటున్నాడంటే, యేసుక్రీస్తు ప్రభు మనకొక కాపరిగా, ఆయన గొర్రెలకు మంచి కాపరిగా, ఆయన స్వరమును విని ఆయన్ను ఫాలో అవుతున్న ఆయన నమ్మకమైన గొర్రెలుగా దేవుడు మనలను కంపేర్ చేసి చెప్తున్నాడు. నిజమైన గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. ఆయన మన కొరకు ప్రాణం పెట్టినవాడు. నీ కొరకు నా ప్రాణం పెట్టేది ఎందుకంటే నిన్ను రక్షించడానికి. గొర్రెల్ని అడవి మృగాలు చంపుకు తినడానికి చూస్తూ ఉంటాయి, లేక దొంగలు దోచుకుని పట్టుకుపోవడానికి చూస్తూ ఉంటారు. ఈరోజు నీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను కానీ, నీ కుటుంబాన్ని కానీ, నీకు కలిగిన స్వాస్యాన్ని కానీ దోచుకోవడానికి గుంటనక్కల్లా చూసేవారు ఉంటారు. ఎందుకు ఉండరు? పాపపు లోకంలో ఉన్నాం. ఏదో ఒక దాన్ని మన యొక్క సొత్తును దోచుకోవడానికి చూస్తున్నవారు ఉన్నా, నువ్వు ఎక్కడున్నావు, నీ కుటుంబం ఎక్కడుంది, నీ ఆస్తులు ఎక్కడున్నాయి, నీ స్వాస్యాలు ఎక్కడున్నాయి? వీఆర్ అండర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్ ద ఫాదర్ అండ్ సన్ అండ్ ద హోలీ స్పిరిట్. తండ్రి నాకు ఇచ్చి ఉన్నాడు గనక, తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక, తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు, నా చేతిలో నుండి ఎవడు అపహరింపలేడని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ యేసయ్య. కాబట్టి ప్రియులారా, మనకు కలిగిన సమస్తాన్ని, ముఖ్యంగా మన కుటుంబాన్ని, మనలను, మన చేతి పనులను, మన సొత్తులను, మన సమస్తమైన స్వాస్యాలను, పొందుకున్న వాటిని, పొందుకోబోతున్న వాటిని కూడా ప్రభు పాదాల దగ్గర పెడతాం. ప్రభువా, నన్ను నేను రక్షించుకోలేనయ్యా, నా కుటుంబాన్ని రక్షించేవాడు నీవే, నా స్వాస్యాలను కాపాడువాడు నీవని ప్రభుని అడుగుదాం. ప్రభు ఏమంటున్నారు తెలుసా? నేను నిన్ను ఎలా విడిచిపెడతాను, నేను నిన్ను ఎలా మర్చిపోతాను, నిన్ను పట్టించుకోకుండా ఎలా ఉంటాను, నా అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నాను అంటున్నాడు దేవుడు. చూడండి ఎంత ఇష్యూరెన్స్ ఇస్తున్నారు చూడండి.
యెషయా గ్రంథం 49:16 చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. మనం అరచేతులు చూడకుండా ఒక రోజు గడవదు అసలు. రెగ్యులర్‌గా చూస్తూ ఉంటాం. నా అరచేతుల్లో నేను చెక్కుకున్నానంటే నేను రెగ్యులర్‌గా చూస్తూనే ఉన్నాను. నేను ఎప్పుడూ మర్చిపోను. నీవు నా పరిశుద్ధాత్మ శక్తి, నా దేవుని శక్తి చేత మీరు కాపాడబడుదురు అంటాడు పేతురు భక్తుడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1 అధ్యాయం 5 ఎన్ని దురాత్మ శక్తులు మన చుట్టూరు ఆవరించినా, చూడండి మాట, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. చెప్పండి, దేవుని శక్తి చేత కాపాడబడుచున్నామని వాక్యం చెప్తాం. కాబట్టి ఎన్ని మానవ శక్తులు, ఎన్ని దురాత్మ శక్తులు, ఎన్ని రాజకీయ శక్తులు మనలను దోచుకోవడానికి ప్రయత్నించినా, మనలను, మన కుటుంబాలను, మన బిడ్డలను, భార్య భర్తలను సంరక్షించేవాడు, మనకి కలిగిన సమస్తాన్ని, మనము పొందబోతున్న వాటిని కూడా సంరక్షించేవాడైన పరమ తండ్రి పాదాలకు మనల్ని అప్పగించుకుందాం. యేసయ్య చేతులకు మనల్ని అప్పగించుకుందాం. పరిశుద్ధాత్మ సంరక్షణకు మనల్ని అప్పగించుకుందాం. దేవుడు మనల్ని, మన కుటుంబాలు, మనకు కలిగిన సమస్తాన్ని ఆయన కృపలో సంరక్షించి కాపాడి నిశ్చింతగా మనలను ఆయన సేవలో ముందుకి ఆయన సాక్షులుగా జీవింప చేయుటకై పరిశుద్ధాత్ముడు ప్రతి దినము మనం సంరక్షించి కాపాడి నడిపించి దీవించును గాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు మాకు ఇచ్చిన ఈ వాక్యం బట్టి వందనాలు. నీ చేతిలో ఉన్న మమ్ములను దోచుకొని వాడు ఎవడు లేడు నాయన. యేసయ్యా, నీ చేతిలోనే మమ్ములను, మా కుటుంబాన్ని, అయ్యా నీవు మాకు ఇచ్చిన సమస్తాన్ని, మాకు ఇవ్వబోతున్న వాటిని మీరే సంరక్షించి కాపాడి నాయన నీవే మమ్మల్ని దీవించమని మేము నిశ్చింతగా సమాధానముతో మా జీవితాన్ని నీకే ప్రీతికరంగా జీవిస్తూ ముందుకు సాగిపోయే పరిశుద్ధ పవిత్ర ప్రార్థనా జీవితం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సంరక్షణ, కాపుదల మనకు కలిగిన సమస్తానికి, సమస్త ప్రజలకు తోడుండి దీవించును గాక. ఆమెన్. God bless you. Have a very blessed day.